గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే రేపు భారతీయుడు 2 మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ మూవీ ఏంటంటే అందరూ కూడా ఫ్లాప్ అవుద్ది అన్నారన్నమాట. అసలు ఎందుకు ఫ్లాప్ అవుద్ది అంటారంటే ఎక్కడ కూడా మనకి ప్రమోషన్స్ లేకపోవడం, కథ చూసి అసలు సెకండ్ ట్రైలర్ లేదు, ఏ సాంగ్స్ రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి అంటారనమాట. అంతేకాకుండా చాలామందికి రేపు మూవీ రిలీజ్ ఉందని కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. మనకి నెక్స్ట్ ఏంటంటే అసలు మనం బెస్ట్ డైరెక్టర్స్ ఎవరు అడిగితే మాత్రం అందరూ కూడా ఎస్ రాజమౌళి అంటారు, ఇంకా శంకర్ అని చెప్పేసి అంటారనమాట. మనకి రాజమౌళి విషయం పక్కనట్లయితే మనకి శంకర్ గారు అయితే మూవీ తీస్తే మాత్రం ఖచ్చితంగా బొమ్మ దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ దాదాపు ఎప్పుడో అయితే జరగాల్సి ఉందన్నమాట. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి దాదాపు 250 కోట్ల నుంచి దాదాపు 300 కోట్ల వరకు పెట్టామని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సి అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ మూవీ కోసం అని చెప్పి అసెంబ్లీ సెట్ అయితే వేయడం జరిగింది. ఆ సెట్ వేసే క్రమంలో ఏంటంటే సెట్ కూలిపోయి దాదాపు అక్కడ చాలా మంది చనిపోయారు అనమాట. అప్పుడు తన పైన కేసు అవ్వడం కానీ, మనీ అనేది వేస్ట్ అయిపోవడం కానీ ఈ విధంగా జరిగింది అనమాట. అప్పుడు వెంటనే కూడా మనకి భారతీయుడు 2 మూవీ షూటింగ్ ఆపేసి గేమ్ చేంజర్ షూటింగ్ అయితే మొదలు పెట్టారనమాట. ఈ ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ గేమ్ చేంజర్ని కంప్లీట్ చేసేసారు వెంటనే. బాగానే కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ భారతీయుడు 2 అయితే సెట్స్ మీద తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఈ మూవీ దగ్గర నుంచి అసలు ఎలాంటి సెకండ్ ట్రైలర్ లేదు, ఎలాంటి సాంగ్స్ లేవు, ఏమీ లేవన్నమాట. కానీ రేపు ఆల్రెడీ రిలీజ్ అయితే అవ్వబోతుంది. అంటే ఇది రిలీజ్ అయ్యిందని చెప్పేసి కూడా చాలా మందికి అయితే తెలియదు అనమాట. ఇందాకే జస్ట్ ఒక 1 అవర్ బ్యాకే మా సైడ్ అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అయినాయి అనమాట. అసలు చాలామంది అంటున్నారు ఏంటంటే అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, అసలు అంటే ప్రమోషన్స్ లేకుండా అసలు ఖచ్చితంగా కొడతాతో ప్రొడుతున్నారు అనమాట. ఈ విధంగా అయితే మాత్రం రేపు కష్టమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది ఏంటంటే కల్కి కూడా ఎలా సైలెంట్గా వచ్చింది కదా అని చెప్పేసి అంటారనమాట. కల్కి అనేది ఒక మైథలాజికల్ మూవీ అనమాట. అదేంటంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కానీ, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ కానీ ఇవన్నీ చూసి కల్కి మూవీకి మంచి హైప్ రావడం అనేది జరిగిందనమాట. కాబట్టి అందరూ కూడా వెళ్ళి చూసారని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీకి వీళ్ళు ఎలాంటివి కూడా రిలీజ్ అంటే ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒక టీజర్ రిలీజ్ చేశారు, అదేవిధంగా ఒక సాంగ్ అంటే ఏమి కూడా రిలీజ్ చేయలేదు అనమాట. కాబట్టి చాలా కష్టమని చెప్పుకోవచ్చు. అందరూ ఏంటంటే సైలెంట్గా వచ్చింది కదా బ్రో, మంచి హిట్ కొట్టింది అనుకోవచ్చు అనమాట. అవునటువంటి కట్అవుట్ కూడా అలాంటిది అనమాట. మనకి దీంట్లో ఏంటంటే మనకి కమల్ హాసన్ గారు ఉన్నారు, అదేవిధంగా శృతి హాసన్ కూడా ఉందన్నమాట. మనకి శంకర్ గారి డైరెక్షన్లో వీళ్ళిద్దరు ఉండడం అనేది కమల్ హాసన్ గారి ఫస్ట్ మూవీ అనమాట. చాలామంది ఏంటంటే కమల్ హాసన్ గారు మనకి దశావతారాన్ని రెఫరెన్స్గా తీసుకుని ఈ మూవీ చేస్తున్నారేమో అని చెప్పేసి అన్నారనమాట. కానీ అలాగైతే కాదు. కాకపోతే ఏంటంటే ఇండియన్ 2 అదే భారతీయుడు 2 అనే మూవీ ఏంటంటే చాలామంది స్టోరీ కూడా ఏంటంటే మనకి ఇండియాని దోచుకోవడానికి వస్తారు, వీళ్ళు కాపాడతారు అని చెప్పి అన్నట్టయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. రేపు మూవీ అయితే రిలీజ్ ఉందన్నమాట. రేపు 8:39 కల్లా మీకు రివ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది మన ఛానల్లో. కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு